హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ అండ్ లాగింగ్ విత్ జ్యోతి. ఇవాళ వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సాసులు యూస్ చేయకుండా ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత మనం ఎగ్ పొరట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఎగ్ని పొరట్టులాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్ని ఇలా సపరేట్గా మనం పొరట్లాగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఎగ్ రైస్లో ఎగ్ని చివరిలో యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్ రైస్ తినేటప్పుడు ఎగ్ అక్కడక్కడ తాకుతుండడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ అనేది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఎగ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము కాబట్టి మొత్తం అంతా కూడా ఇది తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదు ఈ రైస్ ఇలా చేసుకోవడం వల్ల. ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వేగితే సరిపోతుంది, బాగా వేగిపోవాల్సిన పని లేదు ఉల్లిపాయ ముక్కలు అనేది. తర్వాత వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర లేదని చెప్పి ఈ 3 అయితే యాడ్ చేసేసాను. వెజీస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై చేసుకుంటున్నప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోవాల్సిన అవసరం లేదు. మనకి క్రంచీగా ఉంటేనే ఎగ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా క్రంచీగా అయ్యేంత వరకు ఒక 2 నుంచి 3 సెకండ్లు ఇట్లా వేయించుకుంటే హై ఫ్లేమ్లో సరిపోతుంది. ఇలా మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకొని చల్లారబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ అనేది నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు. రాత్రి మిగిలిపోయిన రైస్ తోటి కూడా ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కారం అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యాడ్ చేస్తున్నాను. మనం ఇందులో పచ్చిమిర్చి కూడా యూస్ చేసాం కాబట్టి కారం అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ మిరియాల పొడి కూడా యూస్ చేయొచ్చు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి యూస్ చేస్తలేము. తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి దీనికి ఎగ్ రైస్కి మంచి టేస్ట్ రావాలంటే స్ట్రీట్ స్టైల్ వాళ్ళు ఇందులోకి చికెన్ మసాలాని అయితే యాడ్ చేస్తారు. నేను ఇక్కడ చికెన్ మసాలా వచ్చి ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యూస్ చేశాను. మంచి టేస్టీగా ఉంటుంది అదైతే. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి సాస్లు యూస్ చేస్తలేనండి. మనకి సాస్లు యూస్ చేయకోకుండా కూడా మంచిగా స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ తోటి మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మంచి టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్. మనకి స్ట్రీట్లో ఎలా చేసుకుంటే మనం ఎలాంటి టేస్ట్ వస్తుందో అది సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ అనేది. తర్వాత మనం ముందుగానే పొరట్టు చేసుకొని పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై చేసుకొని హై ఫ్లేమ్లో దనదన టాస్ చేసేసుకొని మంచిగా రైస్ కూడా వేడైపోవాలి. ఆ విధంగా మనము టాస్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసుకుంటే మంచిగా స్ట్రీట్ స్టైల్ మనకి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, వేడి వేడిగా మనకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.